హాయ్ ఆల్. నేను చాలా మంది జాబ్ రావాలంటే ఏం చేయాలి, నాకు నౌకరీ నుండి కాల్స్ రావట్లేదు, జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ అందరికి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మహిత. నేను కాగ్నిజెంట్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్లేస్ అయ్యాను అండ్ రీసెంట్గానే స్విచ్ అయ్యి స్టాండర్డ్ చార్టెడ్లో జాయిన్ అయ్యాను. సో స్టాండర్డ్ చార్టెడ్లో జాయిన్ అయ్యే ముందు నాకైతే 5 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అప్లై చేస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అన్ని ఉన్నాయి, ఇవన్నీ చెప్తానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు జాబ్ స్విచ్ చేద్దాం అనుకున్నా సరే, లేకపోతే జాబ్ ట్రయల్స్లో ఉన్నా సరే, అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ నేను కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత నేను జాబ్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పి అనుకుంటారు. సో అది వచ్చేసి చాలా మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ, లేదంటే జావా స్క్రిప్ట్ కానీ, ఏది తీసుకున్నా సరే టాపిక్స్ చాలా ఉంటాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు జాబ్స్కి అప్లై చేయాలి అంటే, అవన్నీ కంప్లీట్ చేయడానికే మీకు టైం పడుతుంది. దాని తర్వాత మీరు ఒకవేళ జాబ్కి అప్లై చేస్తే మీకు కాల్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. సో ఇలా మీ ప్రాసెస్ అంతా చాలా టైం అయిపోతుంది అనమాట. సో అందుకని ఏం చేయాలి అంటే, మీరు కనుక జాబ్ స్విచ్ అవ్వాలి అని డిసైడ్ అయినట్లయితే ఫస్ట్ మీ రోల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్, నేను ఒక రియాక్ట్ డెవలపర్ని, నేను రియాక్ట్ డెవలపర్ రోల్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ డిసైడ్ అయిపోయింది, రియాక్ట్ డెవలపర్ అని చెప్పి. సెకండ్ స్టెప్ వచ్చేసి రెజ్యూమే. మీ రెజ్యూమేలో ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ డెవలపర్ కదా, కావాల్సినవి ఏంటి, నేను ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి అని చూసుకున్నట్లయితే HTML, CSS, జావా స్క్రిప్ట్. సో అవి నేను మెన్షన్ చేస్తాను. ఇంకా రియాక్ట్ తీసుకున్నాం, రియాక్ట్లో స్టేట్ మేనేజ్మెంట్ కోసం నాకు రిడక్స్ ఆర్ జస్ట్ ఇన్ స్టోర్ ఏదో ఒకటి కావాలి అని నాకు ఇంపార్టెంట్, నేను రెజ్యూమేలో మెన్షన్ చేశాను. నా రెజ్యూమే అంతా ప్రిపేర్ చేశాను. సెకండ్ స్టెప్ అయిపోయింది నాది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి నౌకరీ ప్రొఫైల్. నౌకరీలో ప్రొఫైల్ అనేది 100% అప్డేట్ చేయాలి. అలాగే మీరు డైలీ మోడిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట. అంటే స్కిల్స్లో ఒక స్లాష్ యాడ్ చేయండి, ఆ స్లాష్ని రిమూవ్ చేయండి, ఇలా చేస్తూ ఉండండి. ఏమవుతుంది అంటే మీ ప్రొఫైల్ అనేది డైలీ అప్డేట్ అవుతుంది. సో హెచ్ఆర్స్ డేటాబేస్లో మీ ప్రొఫైల్ అనేది టాప్లోకి వెళ్తుంది, కాబట్టి మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే నేను ఈ రోజు నౌకరీలో అప్డేట్ చేశాను, నాకు రేపు కాల్ వచ్చేస్తుంది అనుకుంటే రాదు. చాలా టైం పడుతుంది నౌకరీలోంచి కాల్స్ రావడానికి. మీరు అలా 2 వీక్స్ డైలీ అప్డేట్ చేస్తూ ఉంటే 2 వీక్స్ తర్వాత మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. 2 వీక్స్ అనేది చాలా మినిమం నేను చెప్పేది. సో మాక్సిమం 1 మంత్ కూడా పట్టొచ్చు అనమాట. అలా 1 మంత్ తర్వాత కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఒకరోజు చేసి ఒకరోజు మర్చిపోయి ఇలా చేస్తే మీకు కాల్స్ రావు. డైలీ చేయాల్సిందే, మార్నింగ్ 9 o'clockకి మీరు అప్డేట్ చేయాల్సిందే. నౌకరీ కూడా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు మీకు లక్ బాగుండి కాల్ వచ్చేసింది అనుకుందాం. కాల్ వచ్చింది అంటే ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూలో మరి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. సో అది మీరు కరెక్ట్గా చెప్పినట్లయితే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలాగే సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో మీరు ఏవైతే మెన్షన్ చేస్తారో వాటి మీద మీకు 100% నాలెడ్జ్ ఉండేలాగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియాక్ట్ డెవలపర్ అని చెప్పాను కదా. సో రియాక్ట్ డెవలపర్ కాబట్టి నేను ఇలా చెప్తాను, ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ ఐ హ్యావ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఏ బ్యాంకింగ్ బేస్డ్ వెబ్ అప్లికేషన్ యూజింగ్ రియాక్ట్ అండ్ ఐ హ్యావ్ యూజ్డ్ రిడక్స్ ఫర్ స్టేట్ మేనేజ్మెంట్ అని చెప్పాను. సో ఇప్పుడు నన్ను వాళ్ళు ఏమడుగుతారు అంటే, రిడక్స్ మీద ఉండే క్వశ్చన్స్ అన్ని అడగడం స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు 100% ప్రిపేర్ అయ్యి ఉండాలి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో చెప్పే టాపిక్స్ పైన. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇంకా మీకు నౌకరీ నుండి కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ చేస్తారు మీరు, అయినా మీకు ఇంకా నౌకరీ నుండి కాల్స్ రావట్లేదు, మీరు ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. అంటే వాక్ ఇన్ డ్రైవ్స్ ఉంటాయి. వాక్ ఇన్ డ్రైవ్స్ అంటే ఏంటి అంటే, కొన్ని కంపెనీస్ అంటే క్విక్గా పొజిషన్స్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఒక వాక్ ఇన్ డ్రైవ్ లా కండక్ట్ చేస్తాయి అనమాట. అక్కడికి మనం వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చి మనం సెలెక్ట్ అయితే మనకి జాబ్ ఆఫర్ కూడా అక్కడే ఇచ్చేస్తారు కొన్ని ఇంటర్వ్యూస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నౌకరీ నుండి కాల్ వచ్చింది అనుకుందాం, ఆన్లైన్ ఇంటర్వ్యూకి. టెక్నికల్ రౌండ్ షెడ్యూల్ చేయాలి వాళ్ళు. టెక్నికల్ రౌండ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యి మనకి సెకండ్ రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సెకండ్ రౌండ్ మళ్ళీ షెడ్యూల్ చేయాలి. ఇవన్నిటికీ చాలా టైం పడుతుంది. అదే మనం వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళాము అంటే 2 rounds 1 dayలోనే అయిపోతాయి. సో త్వరగా వచ్చేస్తాయి అన్నమాట ఆఫర్ లెటర్స్ అనేవి. హెచ్ఆర్ రౌండ్స్ వాటికి కొంచెం టైం పడుతుంది కొన్ని వాకిన్స్లో, బట్ మాక్సిమం వచ్చేసి మనకి త్వరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. కొంతమంది మనల్ని గోస్ట్ చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. మనం సెలెక్ట్ అయినా సరే గోస్ట్ చేస్తారు. సో మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి.
ప్రతిది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మీరు ఏం చేస్తారు అంటే ఒక బుక్ పెట్టుకోండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళారు కాబట్టి ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పి డేట్ వేసి అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. సో అలాగా నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి కొత్త క్వశ్చన్స్ ఏమైనా వస్తే అవి రాయండి. అలా అలా కొన్ని ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మీకు ఏం తెలుస్తుంది అంటే మొత్తం ప్రతి ఇంటర్వ్యూలో మీకు సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు తర్వాత నుండి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ మీరు ఇంటర్వ్యూ సరిగ్గా చెప్పలేకపోయారు. వచ్చిన తర్వాత ఏం ఆలోచించాలంటే నేను ఇంటర్వ్యూలో ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాను, నాకు టాపిక్ రాలేదు కాబట్టా లేకపోతే భయంతో చెప్పలేకపోయానా? టాపిక్ రాలేదు అంటే టాపిక్ ప్రిపేర్ అవ్వండి. లేదు నాకు భయం వేసి ఇలాగ ఇంటర్వ్యూ చెప్పలేకపోయాను అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ప్రతి వీక్ ఏదో ఒక వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు కరెక్ట్ గా చెక్ చేసుకున్నట్లయితే సో ఏదో ఒక ఇంటర్వ్యూకి అలా వెళ్తూ ఉండండి, మీ భయం అదే పోతుంది. నెక్స్ట్ ఇంకా చాలా మంది నన్ను ఏం అడుగుతున్నారు అంటే అక్క అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ లో అని అడుగుతున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంటర్వ్యూస్ 1/2 hour ఉంటాయి, కొన్ని ఇంటర్వ్యూస్ 1 hour ఉంటాయి, కొన్ని అయితే 1.5 hour కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ 1/2 hour ఉన్న ఇంటర్వ్యూస్ చూద్దాం బేసిక్ గా. సో 1/2 hour లో వాళ్ళు మనల్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు ఫస్ట్ వెళ్ళంగానే కన్ఫర్మ్ గా. సో మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక 5 to 10 minutes వచ్చేదాకా ప్రిపేర్ అవ్వాలి. సో అన్ని చెప్పాలన్నమాట. అంటే మీరు అనవసరమైన చెప్పకూడదు, కానీ మీ ప్రాజెక్ట్ లో ఏం చేశారు, మీ ప్రాజెక్ట్ లో దేని మీద వర్క్ చేశారు, ఇలాంటివన్నీ అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, కొలాబరేషన్ స్కిల్స్ గురించి, వీటన్నిటి గురించి కొంచెం మెన్షన్ చేయాలి. అలాగే మీ ప్రాజెక్ట్ గురించి కూడా మెన్షన్ చేయాలన్నమాట. సో ఇలా మీరు 5 to 10 minutes చెప్పాలి. మిగతా 20 minutes అందులో 10 minutes వాళ్ళు థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. కన్ఫర్మ్ గా బేసిక్ క్వశ్చన్స్ థియరిటికల్వి అడుగుతారు. సో ఇప్పుడు రియాక్ట్ అనుకున్నారనుకోండి, HTML మీద అడగాలి, వాళ్ళు CSS మీద అడగాలి, జావా స్క్రిప్ట్ మీద అడగాలి, రియాక్ట్ మీద అడగాలి. వీటన్నిటి మీద అడిగేటప్పటికే వాళ్ళకి చాలా టైం అయిపోతుంది అనమాట. సో బేసిక్ క్వశ్చన్స్ అయ్యేటప్పటికే ఒక 10 minutes అయిపోతుంది. దాని తర్వాత కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే కొంతమంది డైరెక్ట్ గా నన్నైతే 10 minutes టైం ఇస్తున్నాను, టు డూ లిస్ట్ యాప్ చేసే అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆన్లైన్ ఎడిటర్స్ ఉంటాయి కదా, కొంతమంది ఏమో టైమర్ యాప్ ఇలా అన్ని కూడా చెప్పారనమాట. అది ఇంటర్వ్యూర్ ని బట్టి ఉంటుంది. సో మనం చేయగలిగి ఉండాలన్నమాట. అందుకనే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో మీకు తెలుస్తుంది. అలా కాకుండా నేను మొత్తం కాన్సెప్ట్ అంతా చదువుకుని వెళ్ళాను అంటే ఆ కొన్ని కాన్సెప్ట్స్ అక్కర్లేదు ఇంటర్వ్యూయర్స్ కి. సో అది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి, భయాన్ని వదిలేసి. ఒకసారి ఇంటర్వ్యూ పోయిందంటే బాధపడుతూ కూర్చోవద్దు. ఒకటి పోతే ఇంకొకటి. మీరు ప్రతి ఇంటర్వ్యూని ఒక ఎక్స్పీరియన్స్ లాగా చూడండి. అప్పుడు ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్ల ఓకే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, నాకు ఈ క్వశ్చన్స్ తెలుసు, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్ అడుగుతారు, ఇలాంటివన్నీ తెలుస్తాయి అనమాట. చాలా మంది డేటా స్ట్రక్చర్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ నుండి కూర్చొని లాస్ట్ దాకా చేయాలి అంటే టైం చాలదు. మీరు స్విచ్ అవ్వాలంటే ఇంకొక నెక్స్ట్ ఇయర్ పడుతుంది అనమాట డేటా స్ట్రక్చర్స్ అవ్వాలి అంటే. అందుకనే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అంటే ఇంటర్వ్యూస్ లో వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటిని ప్రిపేర్ అయినట్లయితే మాక్సిమం మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేసేయచ్చు అనమాట. మీరు లక్కీ అయితే లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ కూడా అడగచ్చు, చెప్పలేం కదా. సో అలాగా ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. నేను కూడా స్టార్టింగ్ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. సో చాలా వరకు నేను సెలెక్ట్ అవ్వలేదు, దాని తర్వాత నేను సెలెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా మీరు ఈ టిప్స్ అన్ని పాటించినట్లయితే కన్ఫర్మ్ గా మీకు జాబ్ వస్తుంది. ఇవన్నీ కూడా పాటించకుండా జస్ట్ నౌకరీ ఒక రోజు అప్డేట్ చేస్తాను, నాకు నౌకరీ నుండి కాల్స్ రావట్లేదు అంటే అది అలా అయితే అవ్వదు. యూ హ్యావ్ టు డూ ద హార్డ్ వర్క్. ట్రై అంటిల్ యూ విన్. అంటే ఇప్పుడు ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ట్రై చేసి చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళి అలా చేస్తే కానీ వాళ్ళకి రాలేదు. సో మనం ఓకే వాళ్ళకి ఇన్ని ఆఫర్ లెటర్స్ వచ్చాయి, వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకుంటాం, కానీ దాని బ్యాక్ సైడ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే మనకు వచ్చాయి, ఇవన్నీ తెలియదు కదా. సో అందుకనే ఫస్ట్ ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయండి, కన్ఫర్మ్ గా లక్ మీ దగ్గరికి వస్తుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ అలాగే రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి, లేదంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియోస్ వస్తాను. Thank you so much for watching this video. Thank you.